హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు 7 ఛానల్ పవర్ యాంప్లిఫైయర్ తీసుకొచ్చానండి. ఫ్రంట్ లుక్ చూసుకుంటే అక్రాలిక్ షీట్ మీద డిజైన్ చేశాను. పవర్ ఆన్ బటన్, మాస్టర్ అండ్ ఫ్రంట్ ఛానల్, సైడ్ రేర్ ఛానల్స్ అండ్ సెంటర్ ఛానల్. ప్రతి ఛానల్కిను అతని కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు బీటీ అడ్జస్ట్మెంట్ అంటే బేస్ ట్రిబుల్ అడ్జస్ట్మెంట్ కావాలి. ఓకే, అట్ ది సేమ్ టైం పవర్ ఉండాలన్నమాట. అసలు పవర్ యాంప్లిఫైయర్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఏవి రిసీవర్ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ పవర్ యాంప్లిఫైయర్లు మళ్ళీ డిజైన్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నారు అంటే నాకు తెలిసి 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఆడియో క్వాలిటీ కోసం, అంటే అవుట్పుట్ మంచిగా ఉండాలి, అంటే ఎక్కువ అవుట్పుట్ కావాలి, ఎక్కువ వాటేజ్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు అందులో ఫ్రంట్ ఛానల్స్కి లెఫ్ట్ రైట్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పుడు పవర్ యాంప్లిఫైయర్ యూజ్ చేసామనుకోండి, మల్టిపుల్గా మనం కావాలనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఛానల్స్ని మనము పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మల్టిపుల్ డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ ఛానల్స్ని మనం దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు పవర్ యాంప్లిఫైయర్లో కావాలనుకుంటే. ఓకే, అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ నెక్స్ట్, బెస్ట్ ఆడియో క్వాలిటీలో డైనమిక్ కొన్ని డివైడింగ్ ఇప్పుడు క్లారిటీ కోసం ఆడియో క్లారిటీ అండ్ డైనమిక్స్ అని కొన్ని ఉంటాయి. డైనమిక్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే కొన్ని క్లారిటీగా వినపడదు, మైన్యూట్ ఇవి కూడా వినపడే విధంగా ఉంటాయన్నమాట. దాన్ని డైనమిక్స్ కూడా వినపడే విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫిషియెంట్ పవర్ మేనేజ్మెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ మేనేజ్మెంట్ అంటే పవర్ని మనం అడ్జస్ట్, ఇప్పుడు అందులో ఉండే ఏవి రిసీవర్లో ఉండే పవర్ వచ్చేసి సరిపోదు. ఆ ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద 11 ఛానల్స్ రన్ చేయలేము. రన్ చేస్తుంది కానీ ఎక్కువ లోడ్ పడిందంటే అది హీట్ అవ్వడం, అందుకని పైన వాళ్ళు వచ్చేసి కూల్ ప్యాడ్స్ ఇస్తున్నారు. కూల్ ప్యాడ్స్ ఇచ్చి అది కూల్ చేయడానికి పైన ఫ్యాన్ పెట్టుకుంటున్నారు అనమాట. అలా కాకుండా ప్రీఅవుట్ల నుంచి ఇలా పవర్ యాంప్లిఫైయర్ రెడీ చేసుకొని దాన్ని వాడుకుని ఆ ఏవి రిసీవర్ మీద బటన్ పడకుండా ఇలా పవర్ యాంప్లిఫైయర్లు తయారు చేసుకుంటున్నారు అనమాట. ఓకే, ఈ 4 రీజన్స్ వల్ల వీళ్ళు పవర్ యాంప్లిఫైయర్లని డిజైన్ చేసుకోవడం, దాన్ని పెట్టుకొని వాళ్ళు వాడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసి ఏవి రిసీవర్ వాడాడనమాట. ఏవి రిసీవర్ మీద బటన్ లేకుండా అది కాస్ట్లీ ఉంటుంది, దాన్ని ఎక్కువ రఫ్ అండ్ టఫ్ చేయాలంటే కాదు, దీన్ని డివైడ్ చేసుకుందాం, మనకి క్లారిటీ కావాలి, ఆయనకి సౌండ్ క్వాలిటీ కావాలి అన్నప్పుడు కావాలి కాబట్టి ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ లుక్ అయితే మీరు చూశారు. ప్రతి ఛానల్కి సెంటర్ ఛానల్, అతని కస్టమర్ వచ్చేసి ఇలా కావాలన్నాడు, సో ఆ విధంగా మనం డిజైన్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాక్ వ్యూ తీసుకుంటే ఇన్పుట్స్ ప్రీయాంప్ నుంచి ఏవి రిసీవర్ ప్రీఅవుట్ నుంచి వచ్చాయి ఇక్కడ ఇస్తాం అనమాట. లెఫ్ట్ రైట్, ఫ్రంట్కి వచ్చే లెఫ్ట్ రైట్, సైడ్ రేర్ లెఫ్ట్ రైట్, నెక్స్ట్ రేర్లో లెఫ్ట్ రైట్, ఇది సెంటర్ అనమాట. ఇక్కడ 7 ఛానల్ ఇన్పుట్ ఇస్తాము. ఓకే, అవుట్పుట్ అప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్, ఇది రైట్. ఓకే, సైడ్ లెఫ్ట్ రైట్, సైడ్ రేర్, ఇది సైడ్ రేర్ అంటే మిడిల్లో వస్తుంది, ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ అని కూడా అంటారు, లేదా రేర్ అంటారు, ఇదేనా సైడ్, నేను మిడిల్ రేర్ అని సమ్ టెర్మినాలజీ అంతా సేమ్. ఓకే, పొజిషన్స్ బట్టి మార్చుకుంటాం మనము. ఓకే, ఇది రేర్ అనమాట. రేర్ లెఫ్ట్ రైట్, ఇది సెంటర్. దీనికి పవర్ వచ్చేసి కంప్యూటర్కి ఇచ్చినట్టు కంప్యూటర్ సాకెట్ లాగా పవర్ సాకెట్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఫ్యూజు, 2 ఫ్యాన్స్ ఇచ్చాము. ఇది మనమే డిజైన్ చేసిన అక్రాలిక్ షీట్. దీని వీడియోస్ ఓకే ఉన్నాయి. వీడియోస్ ఎండింగ్లో నేను పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.